జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారికి, శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారికి ప్రణామాలు. మహాశక్తి సమభవత్ కామాక్షి సాచ పార్వతి అద్యతత్ర మహాదేవో లింగరూపేణ భాసతే. ఆ కామాక్షీదేవి పార్వతీదేవి ఆ తల్లి ఇప్పుడు కాత్యాయనిగా స్వామివారిని చేపట్టింది. ఆమె అనుగ్రహం చేతనే మనందరికీ కూడా దివ్యమైన ఏకామ్రలింగము లభించినది. అప్పుడు అమ్మవారి చేత పూజింపబడినటువంటి ఆ పృథ్వీలింగం ఏకామ్రలింగం అమ్మవారు కామాక్షీదేవి. అందుకే మీకు ఆలయంలో ఈ దృశ్యాన్నతిని గుర్తు చేస్తూ ఆ లింగము వెనకాల పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కనబడతారు. చూశారా ఎప్పుడైనా? చూసిన వాళ్ళు గుర్తు తెచ్చుకోండి, లేని వాళ్ళు ధ్యానం చేసుకోండి. చిత్రం ఏంటంటే అక్కడ అమ్మవారు మన వైపు చూడు, రాని వైపు చూస్తూ ఉంటారు. అక్కడ శివుని చూస్తూ ఉన్నటువంటిది నిజభర్తృముఖాంభోజ చింతనాయే నమో నమః. అందమైన శివుని వదనాన్ని చూస్తూ కూర్చున్నటువంటి అమ్మవారు, అమ్మవారితో ముచ్చట్లు చెప్తున్నట్టున్నటువంటి శివుడు. వారిని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుని ఆ ఏకామ్రనాథ లింగానికి నమస్కారం చేసుకుందాం. మొత్తం ఆ రుద్రకోటి అని చెప్పబడుతున్నటువంటి శివకంచి అంతా పూర్తయింది. నిన్న ఒక్క పూటలో విష్ణు కంచి, ఇవాళ ఒక్క పూటలో రుద్రకంచి అయిపోయింది. ఇంకా మిగిలింది అమ్మ కామాక్షి దివ్యధామం. ఎన్ని అద్భుతాలకో ఎన్నో మహిమలకో ఆధారమై ఇప్పటికీ అత్యాశ్చర్యకరమైన ఎన్నో అంశములు వ్యాపించినటువంటిది కామాక్షి మందిరము. సామాన్యం కాదు. కామాక్షి గర్భగుడే కాకుండా అంతరాలయం, దాని చుట్టూ మరొక ప్రాకారం, దాని చుట్టూ విశాలమైన ప్రాకారం, ఈ నడుమ ప్రాంతాల్లో అనేక తీర్థాలు, అనేక దేవతలు కొలువు తీరి ఉన్నారు. మామూలుగా వెళ్ళి మనం చూసి వచ్చేస్తుంటాం, కానీ అందులో ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క అద్భుతం ఉన్నది. ఎక్కడైతే మనం అమ్మవారిని చూస్తున్నామో ఆ చుట్టూ గర్భగుడి చుట్టూ ఉన్న అంతరాలయం సామాన్యమైన చోటు కాదు. అదొక మహాక్షేత్రం. అది ఆ లోపల అంతర్గతంగా కూడా భూగర్భంలో ఒక అద్వితీయమైన అఖండ శక్తి ఉన్నది. ఆ శక్తి యుగాల నుంచి ఉన్నది. యుగాల నుంచి ఉన్న అఖండ శక్తి దేవతలను ఒక సమయంలో ఆజ్ఞాపించి ఆ మహాబిలమనే శక్తి ఉన్నది. దానిపైన మీరు మండపం నిర్మాణం చేయండి, దానిపైన నేను మీకు కనబడతాను అని చెప్పింది ఇక్కడ. కనుకనే ఆ గర్భగుడి కానీ అంతరాలయం కానీ ఇదంతా కలుపుకుంటే మహాబిలం. ఆ మహాబిలము పైన దేవతలు నిర్మాణం చేసిన దివ్యాలయం, దాని లోపల అమ్మవారు ప్రకాశిస్తున్నారు. ఇప్పటికి ఇంతవరకు తెలుసుకుందాం ఆ మహాబిలమేమిటి, ఆ మహాబిలంలో అమ్మవారు ఎలా ఉన్నారు, ఆ దివ్యస్వరూపం ఎలా ఆవిర్భవించింది. ఇవన్నీ అత్యద్భుతమైన కథా విశేషములు. అమ్మవారు రూపాన్ని ప్రకటించక ముందే త్రిపుర సుందరి దివ్యశక్తిగా ఉంది ఆ తల్లి. అక్కడ ఒక సూక్ష్మ తేజంగా ఏదైతే మణిద్వీపంలో ఉంటుందో మణిద్వీప శక్తి అంతా అక్కడ ఉంది భూమి యందు. అది సూక్ష్మంగా ఉంది, మామూలు కళ్ళకు కనబడదు. కానీ ఒకానొక లీల చేయడం కోసం అమ్మవారు అక్కడ గోచరించి తన రూపాన్ని ప్రకటింపజేశారు దేవతల కోసం. అది మనల్ని అనుగ్రహిస్తూ నేడు కామాక్షి మందిరముగా లభిస్తున్నది. నిజానికి అక్కడ విష్ణువు శివుడు కూడా ప్రధానమే అయినప్పటికీ కూడా ఆ ఇద్దరూ కూడా అమ్మవారి రూపాలనే మనం చెప్పుకోవడం జరుగుతుంది మొదటి నుంచి కూడా. అందుకే ఇది శక్తి ప్రధానమైన క్షేత్రమే. మొత్తం కాంచీపురం అంతా కలుపుకొని అఖండ కాంచీ మండలం అంతా కూడా మహాత్రిపుర సుందరి అయినటువంటి కామాక్షీదేవి ఏలుబడియే. ఆ కామాక్షి క్షేత్రం ఈ భవ్యమైనటువంటి కామకోటి అని చెప్పబడుతున్నటువంటిది. ఇది శక్తి కంచి అని వ్యవహారం. ఏదైతే మనం ప్రస్తుతం కామాక్షి మందిరం అంటున్నామో దాని యొక్క బహిప్రాకారం మొదలుకొని గర్భగుడి వరకు ఉన్నదంతా కలుపుకుంటే దాని పేరు కామకోటి, ఇంకొక పేరు పంచశర సదనము, మరి ఒక పేరు కామకోష్టము. ఈ పేరుని మనం ఎక్కడుండి స్మరించినా చాలా ధన్యులమవుతాం. అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. ఇది కేవలం మామూలుగా బయటకు కనబడేటువంటి ఆలయం కాకుండా ఇక్కడ మహాబిలము అని చెప్పబడుతూ ఒక అత్యద్భుతమైన దైవీ శక్తితో కూడినటువంటి ఒకానొక ప్రాంతం ఉంది. మహాబిలము. మహాబిలము అంటే గొప్ప రంధ్రము, భూమి యందు ఉన్న ఒక పెద్ద రంధ్రము. ఆ రంధ్రముపై ఒక మండపం ఏర్పాటు చేయబడింది. ఆ మండపంపై ఒక పీఠము, ఆ పీఠంపై కామాక్షిదేవి ఉంటుంది. ఆ మహాబిలము ఇక్కడ సృష్ట్యాదియందు నుంచి ఉన్నదే. ఆ తర్వాత మందిరము మండపము ఏర్పాటైంది. ఏర్పాటు కాకముందు ఆ మహాబిలమునందు మహాత్రిపుర సుందరి ఉండేది. సర్వదేవతలు కూడా అక్కడ ఆరాధన చేసేవారు, మహర్షులు తపస్సులు చేసేవారు. వారికి అమ్మవారు తన యొక్క దివ్యమైన స్వరూపాన్ని ప్రత్యక్షం చేసినది. అది విగ్రహ రూపము కాదు, మామూలుగా చూడగలిగే స్త్రీ రూపము కాదు. అది కేవలం అమ్మవారి చిన్మయమైన జ్యోతిర్మయమైనటువంటి మహాత్రిపుర సుందరి స్వరూపము. సృష్టి స్థితి లయలన్నీ కూడా ఏ తల్లి చేతిలో ఉన్నాయో, ఏ తల్లి రాజరాజేశ్వరిని చెప్పబడుతున్నదో, ఏ తల్లి ముగురమ్మలకు ముగురయ్యలకు కూడా మూలశక్తో ఆ జగదంబ ఆదిశక్తి పరాశక్తి అని చెప్పబడుతున్నటువంటి
ఆ చిన్మయ స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి, పరబ్రహ్మ స్వరూపిణైన లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పరదేవత యొక్క దివ్యస్థాన మహాబిలము. ఇక్కడ కొంతమంది శ్రీ విద్యోపాసకులు కూడా ఉన్నారు, నాకు చాలా సంతోషం. పూర్ణదీక్షాపరులు కూడా ఉన్నారని తెలిసిన ఆనందిస్తూ ఉన్నాను. వారికి మహాబిలము అంటే కొంత స్ఫురణ రావచ్చు. మహాబిలం ప్రతివారులో ఉందండి. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం విద్యుత్పింజ పింజరాం వివస్వదయిత భాస్వత్ప్రకాశాం అంటూ శ్రీ విద్యలు వర్ణిస్తారు. ప్రతివారికి కూడా వారు మూలాధార స్థానం నుంచి సహస్రారం వరకు ప్రసరిస్తున్న ఒక మహా తేజశక్తిగా అమ్మవారు ఉంటారు. అది మనలో ఉన్న శక్తి. ఆ తల్లినే కుండలిని అని వ్యవహరిస్తుంటాం. ఈ తల్లి సామాన్యురాలు కాదు. సూర్య చంద్ర అగ్నులకన్నిటికీ మూలమైనటువంటి ఏ తేజశక్తి ఉందో అదే విశ్వాన్నంతటి నడుపుతూ విశ్వంలో ప్రతి జీవుల్లో కూడా ఆ తల్లి ప్రసరిస్తోంది. గనకనే మనకు చైతన్యం అనేది ఉన్నది. కనుక అమ్మవారు ఎక్కడో ఒక లోకంలోనో ఒక క్షేత్రంలోనో ఉన్న దేవత కాదు, సర్వజీవులలో ఉన్న చిచ్చక్తిని అమ్మవారు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వాంతర్యామిని సతి. ఎక్కడో విన్నట్టుందా? ఎక్కడిది నామం? కర్నూలులో ఇంతమంది లలితా సహస్రం చదువుతారా? లలితా సహస్రనామాల్లో సర్వాంతర్యామిని సతి అన్నారు. చిచ్చక్తి రూపిణి ఆ జగదంబికే సృష్టిలో ప్రతి జీవుల్లో ప్రసరిస్తున్నది. నాలో ఉన్నది ఆ చిచ్చక్తి అని ఎవడు తెలుసుకుంటున్నాడు వాడు భక్తుడు, తెలుసుకోనివాడు నాస్తికుడు. అంతే, మరేమీ లేదు ఇక్కడ తెలుసుకోవాల్సినది. నేను నాస్తికుణ్ణి అని ఏ శక్తి చేత అనగలుగుతున్నాడో ఆ శక్తి పేరే అమ్మవారు. ఇది తెలుసుకుంటే చాలు. ఏ శక్తి మనలో ఉంటే మనం మాట్లాడగలుగుతున్నామో, నలవగలుగుతున్నామో, పలకగలుగుతున్నామో, చేతులతో స్పర్శ చేయగలుగుతున్నామో ఆ శక్తి చిచ్చక్తి. ఈ శక్తి మనంతో మనం తయారు చేసుకోలేదు. ప్రతివారులో అమ్మ అక్కడ ప్రసరిస్తున్నది. ఆ శక్తిని మనం ఉపాసన చేస్తున్నాం. మనలో అందరిలో అంతటా వ్యాపించున్నది ఆ శక్తి అని తెలుసుకోవడమే త్రిపుర సుందరి ఉపాసన. ఆ చిచ్చక్తి స్వరూపిణిని మనం గ్రహించడానికి ఆ తల్లి తన దివ్యమైనటువంటి ఒక ప్రకటన రూపాన్ని కామాక్షి క్షేత్రంలో కాంచీపురంలో పెట్టున్నది. ఆ చిచ్చక్తి రూపంతో మహాబిలంలో ఉన్నది. అంటే మన శరీరంలో మహాబిలం ఉన్నది, భూమి యందు కూడా మహాబిలం ఉన్నది. భూమి యందు ఆ మహాబిల స్థానము కాంచీపురం నుంచి ప్రారంభమవుతున్నది. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకే శరీర క్షేత్రానికి బాహ్య క్షేత్రానికి సమన్వయం తెలుసుకోవాలి. అదే నిజమైన క్షేత్రయాత్ర. క్షేత్రాలంటే బయట ఉన్నవే కాదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. క్షేత్రము అంటే భగవచ్చక్తి ఉన్న చోటే క్షేత్రము అనుకోగలిగితే, ఆ నిర్వచనం మనం ఇవ్వగలిగితే మన శరీరమే భగవచ్చక్తి కేంద్రం. మనలో అమ్మని దర్శించాలంటే అంత తేలిక కాదు. అందుకే బాహ్యక్షేత్రాలను మనం దర్శించి అక్కడ సాధన చేస్తే మనలో అమ్మని చూడకుండా ఏ పాపం అడ్డుకుంటోందో ఆ పాపం తొలగిపోతుంది. అప్పుడు మనలో ఆత్మగా ఉన్న అమ్మని దర్శించగలము. ఇదే శ్రీ విద్యోపాసన అంటే. ఈ మహాబిలం అనే మాట రాగానే ఇంత వివరణ వచ్చింది. కనుక ప్రతివారిలో కూడా మహాబిలం ప్రసరిస్తూ ఉన్నది. మూలాధారం నుంచి సహస్రారం వరకు. మీకు తెలియని విషయం నేను చెప్పట్లేదు. మీరు చదువుతున్న లలితా శాస్త్రంలోనే ఈ అంశం ఉంది, మీరు గమనించండి. మూలాధారాంబుజారూఢ దగ్గర నుంచి సహస్రారాంబుజారూఢ వరకు చెప్పబడుతున్నటువంటి ఆ పరాశక్తి, అందరిలో ఉన్న ఆత్మశక్తి, స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని చెప్పబడుతున్నటువంటి అమ్మవారు ఎలాగైతే మన శరీర క్షేత్రం ఉందో అలాగే భూమికి క్షేత్రం అంటున్నాం. ఈ రెండిటి సమన్వయం తెలుసుకోగలగాలి. అక్కడున్న శక్తిని ఇక్కడున్న శక్తిని ఏకం చేయగలగడం తెలియాలి. ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటారు పెద్దలు ఇక్కడ.